తెలియక మన వాళ్ళు ఉమ్. ఈ సనాతన ధర్మాన్ని మూఢనమ్మకాలు, ఆ, పిచ్చి నమ్మకాలు అనుకుంటున్నారు. అదే అన్నారు కదా ఇంత గొప్పదని. మరి ఏ సబ్జెక్టు ఏదన్నా ఏదన్నా ఒక పర్టికులర్ సబ్జెక్టు మనం చూడాలంటే ఉందా, ఇందులో ఇది ఉందా, అది ఉందా అని అనుమానాలు వస్తాయి. మార్క్ ట్వెయిన్ అని ఒక ఆయన మన 1870. కామెడీ రచయిత, కామెడీ పుస్తకాల రచయిత. లేదు లేదు, ఆ, అమ్మో ఈయన చాలా స్కాలర్, అచ్చా, పెద్ద. ఆ, అబ్బో ఆయన 4 మాసాలే ఉన్నాడండి మన దేశంలో, ఆ, ఎంత పెద్ద పుస్తకం రాశాడు. ఓకే. ఆయన ఒక స్టేట్మెంట్ ఏమిటంటే, దేర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ థింగ్ అండర్ ది సన్ కింద దేర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ థింగ్ అవర్ ఏన్షియంట్ రిషీస్ హ్యావ్ నాట్ అడ్రస్డ్. ఓకే. అవర్ ఏన్షియంట్ రిషీస్ అంటే ఏ టాపిక్ చూసినా కానీ మన వాళ్ళు రాసేసారండి. బా. అసలు ఏ టాపిక్ రాయలేదు అనడానికి వీలు లేదు, మనకి ఆ, ఉంది ఎవ్రీథింగ్. ఏదన్నా మీరు కళ్ళ మీద కావాలన్నా, చెవుల మీద కావాలన్నా సరే, బాడీ మీద కావాలనుకున్న సరే, స్టార్స్ మీద కావాలని మీరు ఏదన్నా అడగండి, మన వాళ్ళు ఆల్రెడీ మరి మన సుశ్రుతుడు అప్పుడే ఆపరేషన్ చేశాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ, అదే మనకు కాకుండా తెలియంది ఏముంది. ఇప్పుడు ఎవరో ఒక మహర్షి ఏదో అడవుల్లో కూర్చున్నాడు, హ్యాఫ్ నేకెడ్, ఊరిని ఇది పెట్టుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ధ్యానంకి వెళ్ళిపోయాడు, గర్భశాస్త్రాన్ని గురించి చెప్పేశాడు. ఆ. గర్భశాస్త్రం అంటే ఫస్ట్ డే కన్సెప్షన్ ఏమవుతుంది, ఉమ్. ఆ అమ్మాయి ఇదైనప్పుడు కన్సీవ్ అయినప్పుడా? ఫస్ట్ డే ఏమవుతుంది, సెకండ్ డే ఏమవుతుంది, 10th డే ఏమవుతుంది, 1 month అయిన తర్వాత ఏమవుతుంది, సెకండ్ మంత్, 9 months, 9.5 months డెలివరీ అవుతుంది. ఈ లోపల బేబీ ఎలా పెరుగుతుంది, ఏ మంత్లో కళ్ళు వస్తాయి, ఏ మంత్లో చెవి వస్తుంది, ఏ మంత్లో ముక్కు వస్తుంది, ఏ మంత్లో నీస్ వస్తాయి, ఇదంతా రాశాడండి. ఎలా సాధ్యం? దాని పేరు గర్భశాస్త్రం. మీరు చూడండి, ఎవరైనా అదేలేండి. ఎనీబడి కెన్ గో టు గూగుల్ అండ్ సీ ఇట్. గర్భశాస్త్రం అంటే ఆయన మ్యారేజ్ కాలేదు, హ్యాఫ్ నేకెడ్, ఎక్కడో అడవుల్లో కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, చూశాడు. అంటే ఆ మహర్షులకి అంత శక్తి వచ్చేసిందండి. ఆ మెడిటేషన్లో అవును. ఏది చూడాలంటే అది చూడగలండి వాళ్ళు. బా. అసలు దానికి ఒక లిమిట్ అదేనండి. లేదండి. అవును. దే కెన్ పెనట్రేట్ అనమాట, లోపలికి వెళ్ళిపోతారు. అది బా. అటువంటి నాలెడ్జ్ ఉన్నాం. అట్లాగే ఫైనల్గా ఇంక చెబుతానంటే, యూత్ కోసం చెబుతానండి. ప్లీజ్. మన సనాతన ధర్మ అంటే మొత్తం యావత్ ప్రపంచం మన సనాతన ధర్మం కోసమే చూస్తున్నారు. ఇప్పుడు 30 నోబెల్ ప్రైజ్ విన్నర్స్, నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మెడిసిన్, పిహెచ్ అన్నిట్లో ఇస్తారండి. అవును. 30 of them ఏమన్నారంటే అండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సనాతన ధర్మ అంటే భగవద్గీత అండ్ ఉపనిషత్స్ వల్లే బా. దే గాట్ ది నోబెల్ ప్రైజ్ అని బా. వాళ్ళు అన్నదండి. ఆ, ఎందుకంటే ఎంత ఇంటెలిజెంట్ అయినా అండి, మనం ఏదైనా పరిశోధన చేస్తుంటే ఆగిపోతాం. ఇక్కడ పోది అంతే, మనం అంతే అనుకున్న కదా. ఇది పోదు కదండి, ఆగిపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, ఎందుకు ఆగిపోయింది ఇక్కడ, మరి ఎలా నేను కంటిన్యూ చేసేది? పట్టకనే దే జస్ట్ లుక్ ఎట్ భగవద్గీత కానీ, ఉపనిషత్ కానీ, వేదాస్ కానీ, ఒక 2-3 minutes ఆ పుస్తకం 2-3 verses చదవగానే పెద్ద స్పార్క్ లాగా వచ్చా, ఓ మై గుడ్నెస్, ఈజ్ దిస్ వాట్ ఇట్ ఈస్ దట్ అంతే కదా. అని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఎక్స్ప్లోజన్ లాగా అయిపోతుందండి. వాళ్ళు దే విల్ గో బ్యాక్ అండ్ దెన్ డూ రీసెర్చ్ అండ్ గెట్ నోబెల్ ప్రైజెస్. వాళ్ళు చెప్పినాయి అది వాళ్ళు ఏమేం చెప్పింది తెలుసుకోవాలంటే అది ఒక సెషన్. గూగుల్కి వెళ్ళి చూసుకున్నా తెలిసిపోతుంది కదా. చేయొచ్చు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ హిందూయిజం అని కొట్టండి. సార్, ఫైనల్ గా మన తిరుమలను కాపాడుకోవడానికి ఏం చేయాలి? మనమైనా, ప్రభుత్వాలైనా, యూత్ అయినా ఏం చేయాలి అసలు? మన ప్రభుత్వాలు ఏమిటంటే మనం వీ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్స్. Yes. ఎవ్రీ హిందూ షుడ్ టేక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం. అది ఒకటే కాదు, సనాతన ధర్మం ఇట్స్. Yes. ఎందుకంటే మనం దేవుడి కోసం వెళుతున్నాం, కానీ దేవుణ్ణి ఎలా వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు, మనీని అబ్యూస్ చేస్తున్నారు, లూట్ చేస్తున్నారు. దాన్ని ఎవ్రీ హిందూ షుడ్ పే అటెన్షన్ టు ఇట్ అండి. అండ్ దెన్ ఒకసారి తెలిస్తే వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోతారండి. ముందు తెలియటం ఈజ్ ఇంపార్టెంట్. ఆ సీడ్ పడాలి అక్కడ.
ఒకసారి పడిందంటే ఇక అది పోదండి మనసులో నుంచి. కరెక్ట్. ఒకసారి ఇది మీ ఇంటర్వ్యూస్ లాంటివి ఏమిటంటే అంతే. ఈ యూత్కి ఇది జరుగుతాయిందా మరి అని నాకు తెలియదు కదా, నేను ఏదైనా సార్ చేయాలని. మీరు చెప్పే వరకు చాలా మంది తెలియదండి. మీరే తట్టి లేపుతున్నారు అవును వీళ్ళందరినీ. అవును. అందుకే మనం ఏదైనా ప్రాపగేట్ చేయాలి. ఎందుకంటే మనం అంటే మన సనాతన ధర్మ అంటే ఇసి మనం ఏదో ఒక వర్డ్ యూజ్ చేసాం, సర్వజన బంధు. ఉమ్, మన అందరికీ ఫ్రెండ్స్, అందరికీ బంధువులేనండి. అవును. వాళ్ళ ప్రకారం ఏంటంటే సర్వజన శత్రువు. ఉమ్, వాళ్ళకి ఎవ్రీబడి ఈజ్ ఏ ఎనిమీ అండి. enemy, మనకి ఎవ్రీబడి ఈజ్ friend, రిలేటివ్. relative, బంధు, yes, బంధు, right, బంధు. బంధు. అంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళు రిలీజన్ ఓన్లీ మీరందరూ యూస్లెస్. మనది మొదటి నుంచి మన పెద్దలు మనకు అలీన విధానం అని, వైలెన్స్ లేని విధానాలని, ఇట్లాంటివి కదా మనకు బోధించింది. మన దేశం ఇంతవరకు ఒక్క దేశం మీద దాడికి పోలే మనం. పోలేదు. ఇప్పుడు ఈ రోజు ఒక హిందూ కంట్రీ అని ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదు. ముస్లిమ్స్ కి ఒక 50-80 దాకా ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నాయి. ఇంత కంట్రీస్. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి హిందూస్ గా నేను ఐ వాంట్ గో టు మై హిందూ కంట్రీ అంటే ఎక్కడ ఉందండి? ఈ సెక్యులరిస్ట్ వచ్చి వీళ్ళందరూ వచ్చి ఉన్న దేశాన్ని కూడా నాశనం చేస్తూ, అబ్యూస్ చేస్తూ. సార్ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, మత ప్రాతిపదికన మన దేశం విడిపోయింది. పాకిస్తాన్ హిందుస్థాన్ అని, కానీ పాకిస్తాన్ మాత్రం ముస్లిం దేశం అయినప్పుడు ఇండియా హిందుస్థాన్ ఎందుకు కాలేకపోయింది అనేది నాకు ఇప్పటికీ అర్థం ఈ కాదు. సెక్యులరిస్ట్ అందరినీ దీస్ ఆర్ ఆల్ బ్రెయిన్ వాష్డ్ డిసీజ్డ్ మైండ్స్ అండి. అంటే నాకు ఎవడైనా సరే సెక్యులరిస్ట్ వచ్చి ఒకసారి కూర్చొని మాట్లాడమని మన ఇద్దరం కూర్చున్నాం. కరెక్ట్. మీరు ఎవరైనా సెక్యులరిస్ట్ మాట్లాడచ్చు నిజంగానే. అవును. చేయండి. ఇప్పుడు ఎవరైనా సెక్యులరిస్ట్ వచ్చి హిందూ టెంపుల్స్ మరి ఎందుకు తీసుకున్నారని అడగండి. ఆన్సర్ ఉండదు. మాస్కులు తీసుకోలేదు, చర్చిలు తీసుకోలేదు, మీరు సెక్యులరిజం అంటున్నారు. సెక్యులరిజం అన్ని మతాలని ఈక్వల్గా చూడాలి కదా, మరి చూడనప్పుడు మీరు ఎలా సెక్యులర్ అయ్యారు? మీరు అడగండి వాళ్ళని. థ్యాంక్ యూ సార్. అద్భుతం. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క తూట నిజంగా స్వీకరించేవాడికి ఒక్కొక్క తూట ఇది. మిత్రులారా, ధర్మం రక్షిత అన్నారు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. తిరుమలకి వెళ్ళి చేతులెక్కి మొక్కడం, మొక్కులు చెల్లించుకొని రావడం కాదు. అక్కడ ఏం జరుగుతుందో కన్నేసి ఉంచండి. ఒక్కసారి మీరు ఆ దారి వెంట వెళ్తున్నప్పుడు తిరుపతి ఎలా ఉందో మీరు ఒక్కసారి చూస్తే కానీ మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు అలా ఏదో వెళ్తున్నారు వస్తున్నారు కాదు. ఇక్కడ నుంచి గమనించండి. మన తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఆపద మొక్కుల వాడి దాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి చైతన్యవంతులు అవ్వండి. ఈ ఇంటర్వ్యూని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. హిందూ అన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆయనకు నైతిక మద్దతుగా మనం అందరం నిలబడాలి. ఎందుకంటే ఆయన ఈ వయసులో, మళ్ళీ చెప్తున్నాను, 90 ఏళ్ల వయసులో అమెరికా నుంచి వచ్చి ఆయన చేస్తున్న ధర్మ పోరాటం మామూలుది కాదు. ఎన్నిసార్లు హ్యాట్సప్ చెప్పినా, ఆయనకు పాదాభివందనం చేసినా తక్కువే. అంత గొప్ప పోరాటం. మరి మనలో ఇది కనీస మాత్రపు స్ఫూర్తిని రగిల్చాలని కోరుకుంటూ మీ కామెంట్లు చేయండి. దానికి సంబంధించి అవసరమైతే సార్ కూడా సమాధానం ఇస్తారు. అంతే కదా సార్? తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మాది సో మచ్. savetemples.org అండి. savetemples.org. మీరు ఏదైనా సరే 365 days ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటాము మా యాక్టివిటీస్ గురించి. మీరు ఏది క్వశ్చన్ అడిగినా కానీ మేము రెస్పాండ్ ఇటండి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ బ్యాక్ అండ్ షేర్. చాలా సంతోషం సార్. అంటే మీ యజ్ఞంలో ఒక చిన్న సమిధగా నాకు ఒక అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. సో చూశారు కదా, డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారి ఇంటర్వ్యూ ఇది. ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.